ఇప్పుడు వస్తాను చెల్లి బాగున్నావా? బాగున్నా పెద్దదానా చిన్నదానా రండి. దా కూర్చోరా. చెల్లె నీకు తెలుసా? ఇగో మా పెద్ద కోడలు, ఈమెనైతే మా చిన్న కోడలు. ఇది ఫుల్ రిచ్ తెలుసా నీకు? ఎంత బంగారం ఉన్నది మా కోడలికి అయితే. ఈమెవరు? ఇగో మా పెద్ద, మరి ఈమెవరు? ఈమె పెద్ద కోడలు. తెలియదా నీకు? కనబడతలే వాళ్ళకని చూస్తే ఎట్లున్నది. అసలు చెప్పడం మర్చిపోయినా, మా కోడల కోసం చీరలు వేసిన చూసా చెల్లె. సరే తీసుకొస్తాగు. ఇగో చెల్లె ఇదేమో చిన్నదాని కోసం తెచ్చిన, ఇగో ఇదేమో పెద్దదాని కోసం తెచ్చిన. ఏందక్క ఇదేమో ఎక్కువ రేట్ ఉంది, తక్కువ రేట్ ఉంది. దీని మొహానికి అద్దెచ్చుడే ఎక్కువలే. ఇగోరా చిన్న కోడల, ఇగో చీర. ఉడకపోస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నా. ఇంట్లో ఏసీ వేసుకుని వండుకోవాలి. అసలే ఎండలు తట్టుకోవాలి. మర్చిపోయింది అక్క, నాకు ఎందుకో చిన్న కొడుకు కానీ పెద్ద కొడుకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అక్క? నేను నీకు ఒకటి చెప్తే నువ్వేమనుకో కదా. ఏమనుకోని చెల్లె చెప్పు. నాకెందుకు చిన్న కొడుకు కానీ పెద్ద కొడుకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకు? ఎటువంటి వాళ్ళో నాకు తెలుసులే, చెప్పొచ్చినావా నువ్వు? నాకు ఇష్టం. నేను వాళ్ళ ఇంటికి పోయిరాకు. చిన్నదానా, ఓ చిన్నదానా, కొన్ని నీళ్ళు తీసుకురావా చిన్నదానా. వచ్చినావా అని పెద్దదానా. అన్నం వద్దే, నాకు తినబుద్ధి అయితే లేదు. ఈ టెన్షన్ వల్ల ఈ చిన్నది ఏమటి నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది. దాని ఏం లేదు, తలనొప్పిగా ఉన్నది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ వద్ద ఏమద్దే, టెన్షన్ వల్లనే నాకు చాలా తలనొప్పి వస్తుంది. చూసినావా అని పెద్దదానా, దానికి పట్టు చీర తెచ్చి నీకు ఫ్యాన్సీ చీర తెచ్చిన, ఒక్క రోజన్నా అత్తమ్మ నాకు ఇలాంటి చీర ఎందుకు తెచ్చినావని అడగలేదు. జ్వరం వచ్చింది అనుడితో అది పోయి ఆమె దూరాన కూర్చుంది, నా దగ్గరికి వచ్చి నీళ్ళు తాగత్తమ్మ అన్నావు. ఎప్పుడే గాని ఆస్తి అంతస్తుని బట్టి విలువయద్దు, మనసుని బట్టి విలువయాలి. ఫ్రెండ్స్, పార్ట్ 2 కోసం వెయిట్ చేయదు. అక్కని ముందే వేసినా ఇప్పుడు అర్థమైందా? ఏం చేద్దాం, కొన్ని కొన్ని తెలియాల్సిన వాళ్ళకు టైంకే తెలుస్తాయి.